రాముడు మొదట్లో నేను నమ్మలేకపోయాను. అది పాడు పని చేస్తూ దొరికిపోయినప్పుడు చూసిన ఊరంతా కోడై కూసింది. అది ఇట్టాడిదని తెలియక ఈ ఇంటికి కోడలుగా చేసుకోవాలని ఎంతో ఆశపడ్డాను. అది పాపిష్టి పని చేసిందని తెలిసాక నేను తలకాయ ఎత్తుకుని ఊళ్ళో తిరగలేకపోతున్నాను. సీత, నువ్వు తప్పు చేశావంటుంది ఈ పల్లె. నువ్వు తప్పటడుగు వేశావంటుంది ఈ పల్లెలోని ప్రతి ఇల్లు. నువ్వు అవసరానికి ఒక దౌర్భాగ్యుడితో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నావని, అందుకే నీ ముఖం చూడొద్దని, నీ ఇంటి గడప తొక్కొద్దని మా నాయనమ్మ చెప్పింది. సీత, ఇప్పుడు నేను దాటి వచ్చిన ఆ గడప ఓ ఆలయ ద్వారం అని, ఇప్పుడు నేను అడుగుపెట్టిన ఈ ఇల్లు ఓ పవిత్ర మండపం అని, ఇక్కడ కొలువున్న సీత ఓ పునీతమైన దేవతని వాళ్ళెవరికీ తెలియదు. నాకు నా మనసుకు మాత్రమే తెలుసు. సీత, ఊరుకో సీత, ఊరుకో. నాటకం ఆడించి నలుగురు చేత నిన్ను నానా మాటలు అనిపించింది ఆ నరసరాదేనే నా నమ్మకం. వాడికి బుద్ధి చెప్తాను. నిప్పు లాంటి నా చేత ఏ తప్పు చేయలేదని అందరి ముందు నిరూపిస్తాను. వచ్చావా? రా, మళ్ళీ వాడు వచ్చేస్తాడు. ఇవాళ క్యారేజీ మా అక్క ప్రత్యేకంగా వండి పంపిందండి. మీ అక్క పంపిందా? మీకు ఇష్టమైనవన్నీ పెట్టానని చెప్పమంది. వెళ్ళు, నువ్వు వెళ్ళు. వస్తానండి. మళ్ళీ వాడు వచ్చేస్తాడు. మాంసం కూరలో కాగితం ముక్క, ఉత్తరం. నరసరాజు, ఎప్పటి నుంచో నా మనసు ఈ క్యారేజీలా విప్పి చూపించాలనుకున్నాను. అందని చందమామ లాంటి మీరు నాకు అవకాశాన్ని ఇవ్వడం లేదు. నా మీద దయదలిచి మీరు రాత్రి 9 గంటలకు గుళ్ళోకి వస్తే మసాలా కూర లాంటి నా మనసులోని మాట చెప్పేస్తాను. ఇట్లు పద్మ. పద్మ, నేనేమీ తినలేదు. నాకు అసలు ఆకలిగా లేదు. మొత్తం క్యారేజీ నువ్వే తినేసి. ఆకలి కావడం లేదా? క్యారేజీకి కనబడేసరికి కలబడి తినేసేవాడు. ఆకలి కావట్లేదంటే సంథింగ్ ఏదో ఉంది. ఇదిగో బాబోయ్, నాకు తెలియకుండా నువ్వేం చేసిన నీ చేతికి బొచ్చే. పద్దు, 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 పద్దు. వచ్చేసారా? మధ్యాహ్నం కూరలో సీటీ చూసినప్పటి నుంచి ఎప్పుడు చీకట దాన్ని చూసి చూసి వచ్చేసారు. అదంతా నా అదృష్టం. అంటే నేనంటే మీకు అంత ఇష్టం అన్నమాట. ఇంత ఇష్టమా? చేతికొచ్చి వడ్డీ కంటే నువ్వంటేనే నాకు ఇష్టం. ఏలుకొరుకు, ఏలుకొరుకు. అన్ని పైపై మాటలే. మీరు మోసపడేది ఇష్టపడేది ఆ సీతనే. ఎవరు? ఆ పోస్ట్ మ్యాన్ గారి కూతురు సీత. చిచి చిచి చిచి. దాని పేరు చెబితే ఓ పొద్దుటాలైతే వాంతులు, సాయంకాలం అయితే డోకులు వస్తాయి. మరి మీకు దానికి సంబంధం ఉందని ఊరంతా చెప్పుకుంటున్నారు. నిజం చెప్పమంటావా? అది నలుగురిలోనూ నన్ను సారా అవమానించిందే. అందుకని నాటకం ఆడి దాని పరువు ప్రతిష్ట నలుగురిలోనూ నాశనం చేసి దాని జీవితాన్ని నవ్వుల పాలు చేసేశాను. నిజంగా? ఆ దేవుడి మీద ఒట్టే చెప్పండి. దేవుడి మీద ఒట్టు. అసలు ఆ నాటకానికి సాయం చేసింది ఆ దమయంతే. ఏ దమయంతి? ఈ దమయంతే కదూ? అవుడు. రావుణ్ణి కాదురా, నీలాంటి పాపిష్టి వాళ్ళ పాలిటి యముణ్ణి. నీ నోటి వెంట నిజం చెప్పించాలని ఈ నాటకం ఆడాను. రాముడు, నేను ఈ ఊరికి పెద్ద మనిషి. నా దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళ పాలిట ఆపద్బాంధవుణ్ణి. నా గురించి ఏం చెప్పినా ఈ ఊళ్ళో ప్రజలు నమ్మరు. నువ్వే నిజం చెప్పావు కదయ్యా, ఇంకా నమ్మకపోవడం ఏమిటి? నీ గుట్టు బయట పెట్టడానికి నేను రాముడు కలిసి నాటకాడు. అమ్మ దొంగముండా, ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు. దీపాలాంటి బిడ్డ మీద అభాండ వేసి దాని తండ్రి చావు కారకుడు అయ్యావు కదా. నేను తాగలయ్యా. ఒరే నరసయ్య సచ్చినాడా, చందమాకి మబ్బు అడ్డుపడి చీకటి చేసినట్టు నీ పాపిష్టత్తులతో దాని బతుకు చీకటి చేయాలనుకున్నావురా? ముద నష్టపు సచ్చినాడా నీ బతుకు తేడా. నరసరాజు, ఒక్కసారి అడు చూడు. నీ కారణంగా లోకులు అనుమానించి అవమానించినంత మాత్రాన స్వచ్ఛమైన ఆ సీతకు ఏమచ్చ అంటలేదు. నువ్వు నింద వేసినంత మాత్రాన అమాయకురాలైన సీతలో పవిత్రత తగ్గిపోదు. నువ్వు నవ్వుల పాలు చేయాలని ప్రయత్నించిన ఆ సీత మాత్రం చేయెత్తి మొక్కవలసిన దేవతలాగే పూజనీయంగా ఉంది. నా మీద నిందను పోగొట్టి నన్ను మళ్ళీ మనిషిని చేశావు. నీ రుణం. సీత, నీ పవిత్రత నాకు తెలుసు, నా మనసుకు తెలుసు. కానీ చెప్పుడు మాటలు వినే ఈ ఊరు ప్రజలకు నీ పవిత్రత నిరూపించాలనే ఈ నాటకం ఆడాను. ఆనాటి రాముడు
లోకుల మాట కోసం సీతను దూరం చేసుకుని దేవుడయ్యాడు. కానీ రాముడు లోకుల మాట తప్పని నిరూపించి ఈ సీతని దగ్గర తీసుకుని నిజమైన దేవుడయ్యాడు. సీత, ఈ ఊరు ప్రజలందరి ముందు దేవుడు సాక్షిగా నా నిర్ణయం తెలియజేస్తున్నాను. నువ్వే నా జీవిత భాగస్వామి. పువ్వులు గాజులు పసుపు కుంకుమ ఒక జంట, ఆ జంటలే ఇక దీవించని, ఆ జంటలే ఇక దీవించని, నీ జంటగా నన్ను జీవించని, జీవించని. సీతారాములు శివ పార్వతులు రాధాకృష్ణులు ఒక జంట, నన్నొక కౌగిలి చేసుకుని నిన్నే కాపురముంచుకొని తొలి తొలి మమతల మామిడులే తోరణములుగా చేసుకుని బ్రతుకే వలచి ఒదిగి ఒకటిగా ఎదిగే వేళ కాటుక పువ్వులు గాజులు పసుపు కుంకుమ ఒక జంట. ఒక వేసవి గాలినని నీ మరుమల్లెల తావినని అలిగిన మూవల అలికిడులే నా అష్టపదులుగా పాడుకుని జతగా కలిసి మృతినే గెలిచే మమతల వేళ సీతారాములు శివ పార్వతులు రాధాకృష్ణులు ఒక జంట జంటలే ఇక దీవించని, నీ జంటగా నన్ను జీవించని, జీవించని. అయిపోయింది బావా, పిల్లకి పెళ్లి అయిపోయింది. మన ఇద్దరం క్యారేజీ గిన్నెలు తోకుంటూ సిగ్గులేని బ్రతుకు బ్రతుకుదాం. వాళ్ళిద్దరూ హాయిగా కాపురం చేసుకుంటూ ఉండగా ఇక నీ బ్రతికి ఎందుకు బావా? చావు బావా, చావు. నీ చావు నా కళ్ళారా చూసి అప్పుడు నేను చస్తా. తిరుపతి ఆడి బాబు ఈడి పిలక నా చేతిలో పెట్టి సచ్చాడన్న సంగతి తెలియకీడు తైతక్కలాడుతున్నాడు. ఆ ముసలోడు చేసిన రుణం ఈవేళ నిప్పుల బాణమై కూర్చుంది. దాన్నొక్కసారి వదిలిపెట్టానంటే ఆ మొగుడు పెళ్ళాలిద్దరూ దారి లేక దిక్కులేక తెన్నులేక
దీన హీన దరిద్ర దౌర్భాగ్య నిర్భాగ్య దుఃఖ దిక్కుమాలిన మొహాలేసుకుని నా కాళ్ళ మీద పడి కుళ్ళి కుళ్ళి మళ్ళీ మళ్ళీ ఏడవాలి. సర్లే, ఎందుకంత పెద్ద పెద్ద మాటలు కానీ ముందు ఆ బాణం వదులుతాను. ఏమిటి నువ్వు అనేది? మా నాన్న నరసరాజు దగ్గర అప్పు చేశాడా అని నేను అనడం లేదు. ఇందాక మా బావ అన్నాడు, ఇప్పుడు ఈ కాగితాలు అంటున్నాయి. 10 ఏళ్ల క్రితం మీ నాన్న 4 ఎకరాలు పారంపోకు తాకట్టు పెట్టి 15,000 తీసుకున్నాడు. అది ఇప్పుడు వడ్డీతో కలిపి 25,000. ఇప్పుడు మీరు ఆ పొలాన్ని వదులుకున్నా మరో 10,000 ఇవ్వాల్సి ఉంటుంది. ఇల్లు కూడా వదులుకుంటే బాకీ కింద సరిపోతుంది. లేకపోతే 2 రోజుల్లోగా చెల్లించకపోతే కోర్టు నోటీస్ తీసుకొస్తాను. ఇంట్లో సామాన్లు వీధిలో పారేస్తాను. ఇంటికి తాళం వేస్తాను. మిమ్మల్ని బజార్ పాలు చేస్తాను. తిరుపతి అని నేను అనలేదు. మా బావ చెప్పమన్నాడు. ఒకవేళ పొలం వదులుకుని మిగిలిన 10,000 తీర్చలేకపోతే నువ్వు నీ పిల్లం వచ్చి దాని కాళ్ళ మీద పడితే వాయిదాల బదులుగా తీసుకోవడం ఒప్పుకుంటానన్నాడు. ఇది కూడా మా బావ చెప్పమన్నాడు. చెప్పాను, వస్తాను. నాయనమ్మా, ఏమిటిదంతా? నాన్న ఆ దౌర్భాగ్యుడి దగ్గర అప్పు తెచ్చాడా? అసలు అంత అవసరం ఏమొచ్చింది? ఇదంతా నిజమేనా? నిజమే, నిజమే బాబు. ఇప్పుడు నువ్వు అడుగుతుంటే అంతా గుర్తొచ్చి అర్థమవుతుంది. నీ చిన్నతనంలో మీ నాన్న స్వతంత్రోద్యమంలో తిండి తెప్పలు లేకుండా పాటుపడ్డాడు. దాన్ని గుర్తించి నువ్వు ఈ ఊరు వదిలిన ఏడాదికి అనుకుంటా ప్రభుత్వం 4 ఎకరాల బంజరు భూమి మీ నాన్నకి బహుమతిగా ఇచ్చింది. అది తెలియగానే నరసరాజు వచ్చి ఆ పొలం తనకు అమ్మమన్నాడు. నా సేవను గుర్తించి దేశం ఇచ్చిన ఆ భూమి అమ్మలాంటిది, నీకు అమ్మనన్నాడు మీ నాన్న. ఆ తర్వాత డబ్బు కూడబెట్టి నాగలి ఎడ్లు కొని దాన్ని సాగు చేయాలనుకునేవాడు. ఆ రోజుల్లోనే నాకు పెద్ద జబ్బు చేసింది. మీ నాన్న నన్ను పట్టణం తీసుకెళ్ళాడు. నాకు వైద్యం చేయించాడు. ఎక్కడిదిరా ఇంత డబ్బు అంటే, ఇల్లమ్మో పొలమమ్మో తల తాకట్టు పెట్టో తెచ్చాను, నీకెందుకు అనేవాడు. ఇప్పుడు తెలిసింది, కన్న తల్లిని కాపాడుకోవడం కోసం తన సేవకి గుర్తింపుగా ఇచ్చిన భూమి కాస్త వాడి చేతిలో పెట్టుంటాడని. స్వాతంత్ర్యం కోసం నాన్నగారు కూడా అంతో ఎంతో కృషి చేశారంటే నాకెంతో గర్వంగా ఉంది. ఆయన రక్తం పంచుకుని ఆయనకు వారసుడిగా పుట్టిన నేను ఆయన రుణం తీర్చాలన్నా, ఆయన ఆత్మకు శాంతి కలిగించాలన్నా నాన్నగారికి ప్రభుత్వం బహుమతిగా ఇచ్చిన ఆ భూమిని వెనక్కి తెచ్చుకోవాలి. అందుకు అవసరమైతే ఈ ఇల్లు అఖిలే అమ్మైనా సరే ఆ భూమిని దక్కించుకుంటాను. మీరన్నట్టు ఆ భూమి మనది కావాలంటే ఈ ఇల్లు అమ్మితే చాలదండి. ఈ నగలు కూడా అమ్మేయండి. సీత, అవునండి, మావయ్య గారి ఆత్మశాంతికి, మీ ఆశయం నెరవేరడానికి ఉపయోగపడని ఈ నగలు నాకెందుకండి? కోడలు ఒంటి మీద ఉండాల్సిన నగలు ఈ వంశానికే గర్వకారణమైన ఆ నేలను తిరిగి తెచ్చుకోవడానికి ఉపయోగపడితే ఏ లోకంలో ఉన్న మావయ్య గారు సంతోషిస్తారు. తీసుకోండి. సీత, నిజంగా అర్థాంగి అనే పదానికి అర్థం నువ్వేననిపిస్తుంది.